ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలుపుతూ, ఈరోజు మనము ప్రారంభించే ముందు ప్రాతకాలంలోనే దేవుని లేఖనాలను చదువుకొని ప్రార్థించుకొని వాక్య భాగాన్ని విని మన యొక్క పనులలో మనము ముందుకు సాగుతామండి. దేవుడు మనకు ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము వాగ్దానాలలో ఒకటైన శక్తివంత వాక్యమైన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము మన హృదయాలలో నెమరు వేసుకొని, ఈరోజు ఏమి జరిగినను, ఆనందాలైనను సవాళ్ళైనను ఏది జరిగినను దేవుడు మన కోసము, ఏదైనా మంచి కోసము, మన దైవిక ఉద్దేశం కోసము ప్రతిదీ చేస్తున్నాడని మనకు హామీ ఇస్తున్నాడు. కనుక మనము ప్రతి పనిలోనూ దేవుని నామములో దేవుణ్ణి ప్రార్థించుకొని ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకొని ముందుకు సాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు దేవుడు తన ఉద్దేశ ప్రకారము పిలువబడిన తనను ప్రేమించే వారి మంచి కోసము అన్ని విషయాలలో పనిచేస్తాడని మనకు తెలుసు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ విషయము పౌలు చెప్పిన ప్రకారం పౌలు ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియురాల, విషయాలన్నీ మనకు అనిశ్చితిగాను, బాధాకరంగాను, గందరగోళంగా అనిపించినప్పుడు కూడా దేవుడు మన కోసం పనిచేస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని విషయాలలో ఆశీర్వాదాలలో మాత్రమే కాకుండా ఏ విషయంలోనైనా దేవుడు మనకు పనిచేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏదైనా ఎగ్జామ్స్ బాగా వచ్చినప్పుడు, మంచి మార్కులు, పేపర్ మనకు ఈజీగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా యందు ఉన్నాడు, నాకు మంచి మార్కులు దయచేస్తాడు అనుకుంటాం. అదే విధంగా దేవుడు మనకు ఏదైనా పేపర్ టఫ్గా వచ్చిందనుకోండి ఎగ్జామ్స్లో, మనం ఏమనుకుంటాం, దేవా మాకు ఎందుకు ఈ విధంగా ఇచ్చాడు. కానీ దేవుడు అటువంటి విషయాలలో కూడా మనకు మంచి చేస్తాడని మనకు గుర్తెరిగి మనం ముందుకు సాగుతున్నాం. మనము ఆయన వాక్యము చెప్పిన ప్రకారం ఆయన ప్రేమించే వారి కోసం మంచి చేస్తాడని ప్రణాళిక మనకు ఎంతో చెప్తున్నది ఈ వాక్య భాగం. ఈరోజు మీరు ఎక్కడికైనా అడుగు పెట్టుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ అడుగులు వేస్ట్ కావనియు, మీరు చేస్తున్న పని ఏది వ్యర్థం కాదనియు గుర్తెరిగి మీకు ఆశీర్వాదాలు లభిస్తాడనియు, దేవుడు ఏ పని చేసినా మన మంచి కోసమే దాన్ని మలుచున్నాడని గుర్తెరిగి మనం ఈ వాక్య భాగాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగుదాం. ప్రియులారా, దేవుడు ఈ వాక్యానుసారాన్ని దీవించునుగాక. మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఏకీభవిస్తామండి. దేవా, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి ఒక్క పనిలో మీరే ముందుకు సాగమని వేడుకొంచున్నాం. ఎవరైతే బిడ్డలు తండ్రి ఏదైనా ఉద్యోగాల ప్రయత్నాల కోసం ముందుకు వెళ్ళుచుండగా వారి యొక్క ప్రయత్నాల్లో మీరుండండి తండ్రి. వారికి మంచిది ఏదైనాను మేలైన దాన్ని సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభువా, మరి ప్రయాణాలలో ఉండే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగాల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకు వెళ్ళుచున్నప్పుడు తండ్రి, వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యాలలో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు తండ్రి ప్రభువా, మరి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుండగా తండ్రి, వారి కోసం మేము కూడా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అవసరతలు ఏమై ఉన్నాయో మీరే మాకంటే ముందుగా ఎదిగిన బిడ్డలు అయి ఉంటుండగా తండ్రి, మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా నాయన తండ్రి, మరి ఇంకా అనేకమైన బిడ్డలు తండ్రి వారి యొక్క పనుల నిమిత్తము వెళ్ళుచున్నప్పుడు తండ్రి, వారు వెళ్ళు పని అది ఆశాజనకంగా ఉంటే ఎంతో సంతోషిస్తాం తండ్రి. మరి ఏదైనాను మరి అనిశ్చితి జరిగినప్పుడు తండ్రి ప్రభువా, బిడ్డలు
వెనుదిరుగా తండ్రి, దేవుడు మన కోసం మంచి అయినది ఇంకొకటి దాచి ఉన్నాడని గుర్తెరిగి తండ్రి, మేము ముందుకు సాగే బిడ్డలుగా మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరే మాకు తండ్రి అయి ఉంటుండగా తండ్రి, మా పనులన్నిట్లో మేము ముందుకు సాగుచుంటుండగా తండ్రి, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి, మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉండమని తిరిగి రానైన యేసయ్య క్రీస్తు నామమున అతి విధంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మనం దేవుణ్ణి ప్రార్థించుకొని ముందుకు సాగుచుంటుండగా తండ్రి, దేవుడు మన చేతిలో ఏది ఉంచినను అది వ్యర్థం కాదు. దేనినైనా మనం వేసే ప్రతి అడుగు, ప్రతి క్షణము మన మంచికి, మన కోసం జరుగుచున్నది గొప్ప ప్రణాళికలో ఒక భాగం అని ముందుకు అడుగు వేసి దేవుని నామంలో కదులుదాం బిడ్డలారా. ఈ ఒక్క భాగము మీకు ఎంతో సంతోషకరంగా, దీవెనకరంగా ఉంటుందని నమ్ముచు, ఈ వాక్య భాగము మీకు మేలు చేయాలని ప్రార్థిస్తూ, మా యొక్క వాక్యానుసారమైన ఈ వచనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం బిడ్డలారా. దేవుడు మీకు తోడుగా ఉండును కాక. ఆమెన్.